యోబు 7వ అధ్యాయము 1-21 భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులనపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడియున్నవి. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటిపెళ్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగాని నాడె కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడూనూ రాడు. అతడు ఇక ఎన్నడూనూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతన్ని మరలా నెరుగదు. కావున నేను నా నోరు మూసికొనను. నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడెదను. నా మనోవేదనను బట్టి మూల్గుచుండెదను. నేనొక సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలియుంచెదవు? నా మంచము నాకు ఆధారము ఇచ్చును. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకిష్టము లేదు. నా దినములు ఊపిరివలె నున్నవి. నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏపాటివాడు? అతన్ని గనపరచనేలా? అతని మీద నీవు మనస్సు నిలపనేలా? ప్రతి పగలు నీవతన్ని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవతన్ని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా నున్నాను. నీవేలా గురిపెట్టితివి? నీవేలా నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషమునేలా క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనెదను. నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేను లేకపోయెదను.